ఏందో ఒకరి బాధ అసలు మేమే మందు దాగి సచ్చేటట్టుంది పరిస్థితి అనే మాటలు మాట్లాడుతున్నారు రైతులు. ఎందుకు ఎన్నాళ్ళు అది విచిత్రమేం తెలుసా? వ్యవసాయ శాఖ మంత్రి మొన్న అంటాడు కదా, నిజమైన రైతులు ఎవరు కూడా బజార్లో ఉండరు, పొలాల్లో ఉంటారు అంటాడు. మళ్ళీ ఆయనే లేఖ రాసిండు రైతులకి. అక్కడ ఆపరేషన్ సింధూర్ వల్ల, యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల సో ఇది అవ్వలేదు, ఏదో ఐపీఎల్ నుంచి రాలేదట కంపెనీ నుంచి, సిఐఎల్ కంపెనీ నుంచి మనకు యూరియా రాలేదు, దానివల్ల ఇబ్బందులు అనేసి ఒకసారేమో లేదంటాడు, ఒకసారి ఉందంటాడు. కడియం శ్రీగారు అయితే అసలు నా దృష్టికి ఎక్కడా రాలేదంటాడు. నువ్వు మధ్యలో కడియం నువ్వు ఎటుపక్కనో తెలుసుకో, ఆ గట్టు ఈ గట్టు తెలుసుకుని తర్వాత సమానం చెప్పు. ఎమ్మెల్యే సరే ఎడన్నా ఉండు భయ్, నాకు అర్థం కాదు, ఎక్కడన్నా ఉండు నువ్వు, కనీసం ఒక ప్రజాప్రతినిధి కదా కాన్స్టిట్యున్సీకి, అయితే అంత ఘోరమా? బాధ్యత వహించడం అన్నది చాలా రేరెస్ట్ ఫినామినా అయిపోయింది. మొత్తం ఇప్పుడు ప్రజలు రోడ్ల మీద ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఉంటారు వరదలతో రోడ్ల మీద, యూరియా తోటి రోడ్ల మీద. రెండింటికి సొల్యూషన్ మేము ఒలింపిక్ గేమ్స్ పెట్టిసిస్తున్నాం. అలాగే వరదలకి ఎన్డీఆర్ఎఫ్ సిడిఎఫ్ బృందాలు ఇవాళ దిగాయి కాబట్టి ఇవాళ నుంచి పని అయిపోతుంది. ఎందుకు జిల్లా మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఇప్పుడు వాళ్ళకు బాధ్యత నిద్ర లేటుగా అంత సగం మొత్తం మీద అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? రోడ్డు నుంచి చూసి ఈయన ఏరియల్ సర్వే చేస్తాడట, అట్లా చూసుకుంటూ వచ్చేసి సైట్ సీయింగ్ చేసుకొని వస్తారు. కామారెడ్డి ఒకప్పుడు టూరిజం హబ్ కదా మనకి, ఇదేంటి ఇలాగ ఉంది, అక్కడ ఉండి సార్ నాడు చెప్తాడు పక్కన నుంచి నాలటోడు, అవునా ములిపోయింది అయ్యే పాపం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వంకి ఇమీడియట్గా లేఖ రాశారమ్మా, 7 జిల్లాలు మునిగిపోయిన రిపోర్ట్ ఉంటుంది, తక్షణ సహాయం అర్థించారా? నాకు ఇవన్నీ అనవసరం.